వాళ్ళు ఉపవాసం ఉన్నారు, గోనెపట్ట కట్టుకున్నారు, పశువుల్ని కూడా ఉపవాసం ఉంచారు. అంతా కలిసి ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తన కోపం నుండి మళ్ళుకున్నాడు. యెజబెలు భర్త అహాబు చాలా దుర్మార్గ పనులు చేశాడు. అలాంటి వాడు కూడా ఒకసారి ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుంటే దాన్ని బట్టి దేవుని కనికరం వాని మీదకి వచ్చినట్టు రాస్తుంది లేఖనంలో. కాబట్టి మామూలు ప్రార్థన వేరు, ఆన్లైన్ ప్రార్థన వేరు, మామూలు ప్రార్థన వేరు, ఉపవసించి చేసే ప్రార్థన వేరు. అట్టే ఉండదులే మనం అనుకోవటమే కానీ అట్టే ఉండదు, ఎప్పుడు చేసినా దేవుడు వింటాడు అని వెటకారం చేసేవాళ్ళు కూడా ఉంటారని నాకు తెలుసు. అట్టే ఉండకపోతే సియోనో ప్రాకారమా లేచి రెయ్యి మొదటి జామున మొర్ర పెట్టు అని, రెయ్యి మొదటి జామున మొర్ర పెట్టుమని ఎందుకు ఒక పర్టికులర్ టైం సూచించాడు? ఎందుకు ఆ జామున చేయమన్నాడు? ఎందుకు చేయమన్నాడు అంటే ఉంది అందులో. మనం సహజంగా మనం మెలకువలో ఉండేటప్పుడు తెల్లవారు నాకు 6ంటికి లేచి ప్రార్థన చేసే సెక్షన్ వేరు. 3ంటికి లేచి ప్రార్థన చేయ, నువ్వు గోజాడు. ఇంకా నీకు దమ్ము ధైర్యం ఉంటే 1 గంటకు మోకాళ్ళు లేచి గోజాడు నువ్వు. కొంతమందికి దెయ్యాల భయం. మామూలుగా అయితే బాగానే మాట్లాడతారు కానీ 1 గంటకు లేచి మోకాళ్ళు వేయాలంటే భయం, మహాభయం. మోకాళ్ళు వేసి అంత నిశ్శబ్దంలో నిషీదిలో మోకాళ్ళు వేసి స్తోత్రం 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 హల్లెలూయా యేసయ్యా యేసయ్యా అనగానే అక్కడ ప్లేటు టప్ టప్ కదిలింది అనుకో, తండ్రి ఆయన సైతాన్ని బంధించు ప్రభా, వాడు చూడు ఆయన సామాన్లు కదిలిస్తున్నాడు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా అనగానే ఒక ప్లేట్ ధన్ అని పడింది. హల్లెలూయా స్తోత్రం నాయనా నాయన ఏసయ్యో ఏసయ్యో ఈ సైతానుడు చూడు నాయన. కొంతమందికి మధ్యరాత్రి 1 గంటకి చేయాలి, 1 నుంచి 2ంటికి చేయాలని భయం, అంత నిశ్శబ్దంగా ఉంటుంది. కనీసం నువ్వు 1, 2 కాకపోయినా కనీసం 3 గంటలకి పెందలగడ పండుకొని 3ంటికి లేచి మొర్ర పెట్టు. నీ ఏ సమస్యల చేత నలుగుతున్నావో, ఏ విషయంలో నీకు సమాధానం కావాల్సి ఉందో ఆ జామున లేచి మొర్రపెట్టు. నువ్వు అన్న పగలపోటు చేస్తే వినడా అనొద్దు, నన్ను అనొద్దు, అంతే. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అంతే. వెటకారాలు నేను కూడా చేస్తా కానీ లేఖన స్పష్టత ఇస్తుంది. పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురు యోహానులు శృంగారమున దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగాని 3 గంటల వేళ ప్రార్థనా కాలమున ఉంది లేఖనంలో. ప్రార్థనకు ఒక కాలం ఏంటి? అన్ని కాలాల్లో ఉన్నవాడు ఎప్పుడు ప్రార్థన చేసినా అందుబాటులోకి వస్తాడు, కాదని నేను అనటల్లా. కానీ భక్తులు ఒక క్రమమును ఏర్పరచుకున్నారు. కొన్ని ప్రత్యేకమైన విషయాల కోసం తిండి తిప్పలు కూడా మానుకొని పట్టుబట్టి కూర్చున్నారు. నీకు మంచి సందేశం ఇందులో ఉంది. ప్రత్యేకంగా మనం ప్రతిష్ఠించుకొని చేసే ప్రార్థనకు తప్పకుండా దేవుడు విలువిస్తాడు, స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తాడు. ఒక దర్శనాన్ని చూశాడు దానియేలు, దాని భావాన్ని తెలుసుకోవాలని అతనికి అనిపించింది. దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో జస్ట్ గుర్తు రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే. ఏముందిలే అనుకుంటే వదిలి. అంటే కొంతమంది మేధావులు ఉంటారు, నాకు తెలుసు చెప్పో అన్నట్టు పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని నేను రెఫరెన్స్ చెప్తే దాన్ని నోట్ చేసుకో, లేకపోతే చేసేది లేదు, ఇక నాకు వెళ్ళి చూడు. స్తోత్రం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో దానియేలుకి దర్శన భావం తెలుసుకోవాలని ఆసక్తితో ఆ దర్శన భావం దేవుడు తెలియజేసేంత వరకు ఏం తినకూడదు అనుకున్నాడు. ఆ మాట స్పష్టంగా రాసుంది. ఆయన కూర్చున్నాడు, దేవుడు బయలుపరుస్తాడు దాని గురించి. నాకు దర్శనం చూపించినోడు దాని భావం కూడా చెప్తాడని. భాషలు మాట్లాడే వరం ఉన్నోడు అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థన చేయమన్నట్టు
దర్శనాన్ని చూపించినప్పుడు దర్శన భావాన్ని కూడా దేవుడు వివరిస్తాడు గనుక ఇది అంత్యకాలమున జరగబోయే సంభవం గనుక, భవిష్యత్ సంభవం గనుక, ఏంటి తండ్రి దాని అర్థం ఏమిటి అని దేవుని ముందు మోకాళ్ళు వేశాడు. ఆ దర్శన భావం తెలిసేంత వరకు అన్నపానములు నేను ముట్టలేదు, సంతోషముగా భోజనము చేయలేక ఉంటుంది. మాంసము గాని ద్రాక్షరసము గాని మాంసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. కనీసం స్నానం కూడా చేసుకోవాలా నేను? నాకు అసలు ఏంటి దాని భావం ఏంటి నాకు చెప్పు తండ్రి అని ఆ దర్శన భావాన్ని తెలుసుకోవటానికి పట్టుబట్టి కూర్చుంటే అది అంత్యకాలంలో జరగబోతున్న సంభవం, అంత్య అబద్ధ క్రీస్తు యొక్క రాకడను గూర్చినటువంటి వివరణ ఉన్నటువంటి దర్శనం అది. దాన్ని నాకు తెలియజేయ అంటాడు మోకాళ్ళేసి. దానియేలు ప్రార్థన చేస్తే ఇక దేవుడు కదలకుండా ఉంటాడా? దానియేలు ప్రార్థనకు ఉపక్రమించి తిండి తిప్పలు మానేసి స్నానపానాదులు మానేసి కూర్చున్నాడు. వెంటనే దేవుడు గాబ్రియేలుతో మాట్లాడాడు. గాబ్రియేలు, నాకు చాలా ప్రియుడైన దానియేలు అదిగో ఆహారాన్ని మానేసి స్నానపానాదులు మానేసి ఆ దర్శనం యొక్క భావం తెలుసుకోవాలని కూర్చున్నాడు. ఆయన దాసుడు మొండోడు. నేను ఆన్సర్ పంపించిందాక, సమాధానం పంపించిందాక లెగవడు. మహాపట్టుదల, పోయి వివరించి ఆ దర్శనం భావం చెప్పమన్నాడు. అప్పుడు గాబ్రియేలు బయలుదేరి వచ్చాడు. భూమండలం మీదికి రావడానికి గాబ్రియేలు బయలుదేరి ఆకాశ మండలం దగ్గరికి వచ్చాడు. పరలోకం నుండి ఆకాశ మండలం మనకు పైన ఉంది, ఆకాశ మండలం ఒకటి ఉంది, దాని దగ్గరికి వచ్చాడు. ఎక్కడి నుంచి? అసలు పరలోకం నుంచి ఆయన కిందకు వచ్చాడు, మన ఆకాశ మండలం దగ్గరికి వచ్చాడు. ఇక వాడు భూమి మీద నుంచి సైతాను, పారసీకుల అధిపతి 21 దినములు నన్ను అడ్డగించెను. ఏమయ్యా ఎందుకు వస్తున్నావు భూమి మీదకి? గాబ్రియేలు, నువ్వు రావటానికి వీల్లేదు. భూమి నా అధీనంలో ఉంది, నువ్వు రావటానికి వీల్లేదు, పర్మిషన్ లేదు నీకు అని అడ్డగించాడు వాడు. పారసీకుల అధిపతి 21 దినములు నన్ను అడ్డగించెను. ఎందుకు? దానియేలుకు నువ్వు ఆ దర్శన భావం చెప్పడానికి వీల్లేదు. ఎందుకు? అందులో చెబితే, ఆ దర్శన భావం చెబితే వీడి గుట్టు బయటపడిద్ది, మనకు తెలిసిద్ది. ప్రకటన గ్రంథానికి జంట పుస్తకం అని చెప్పదగ్గది దానియేలు గ్రంథమే. ప్రకటన గ్రంథానికి జతపక్షి దానియేలు గ్రంథము. ప్రకటనను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేవాడు ఖచ్చితంగా దానియేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, యెషయా గ్రంథము, ప్రవక్తల పుస్తకాలు చదివి ఉండాలి. అర్థమైందా? కాబట్టి దానియేలుకు ఆ రహస్యాలు విప్పకూడదు. దానియేలు మొత్తం గ్రంథస్థం చేస్తాడు కాబట్టి నువ్వు చెప్పడానికి వీల్లేదాగో అని ఆపాడు. ఆపితే పోరాటం జరుగుతుంది అక్కడ. 21 దినములు అడ్డగించాడట. అంటే వీడేమనుకున్నాడంటే, నేను గాబ్రియేల్ని అక్కడ కానీ ఆపగలిగితే ఇతను ఎన్ని రోజులు ఎదురు చూస్తాడు? తిండి తిప్పలు మానుకొని స్నానపానాదులు మానుకుంటే ఎన్ని రోజులు మానుకుంటాడు? 3 రోజులు, మహా అయితే 7 రోజులు, ఇంకా ఓపికంటే 10 రోజులు. ఏంట్రా మనకి ఏ సమాధానం రాలేదనుకుంటాడు. ఈ దర్శన భావం తెలుసుకోవటం దేవుని చిత్తం కాదేమో, దేవుడు నాకు సమాధానం పంపలేదు అనుకుంటాడు. ప్రార్థన మానుకొని లేచి వెళ్ళిపోతాడు. అతడు ప్రార్థనలో ఉన్నంత వరకే ఇతడు వెళ్ళి సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం. అమెరికాలో మనోడు ఉన్నాడు. సరే, అమెరికా దాకా ఎందుకు లేబ్బా, బెంగళూరులో ఉన్నాడు మనోడు. ఫోన్ చేశాం. మన ఫోన్ లైన్లో ఉన్నంత వరకే అవతల లైన్లో ఉంటాడు. మనం రెడ్ బటన్ నొక్కామనుకో, ఇంకా అవతలోడు ఎంత మొత్తుకున్నా ఇంకేముండదు సౌండ్. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి వినపడుతుంది? క్లియర్గా వినపడుతుందిగా? స్తోత్రం. దానియేలు మోకాళ్ళ మీద ఉన్నంత వరకే, దానియేలు ప్రార్థనలో కాచుకున్నంత వరకే గాబ్రియేలు వచ్చి ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దానియేలు కానీ ఆ ప్రార్థన ఆపేసి వెళ్ళిపోతే
ఇక గాబ్రియేల్ వచ్చి ఎవరికి చెబుతాడు? ప్రార్థన ఆపేసి వెళ్ళి దానియేలు జాబ్లో జాయిన్ అయ్యాడు అనుకో, మళ్ళీ తన డ్యూటీలోకి తను ఎక్కాడు అనుకో, దాని భావం చెప్పడానికి అవకాశం ఉండదు గాబ్రియేల్కి. కనిపెట్టుకుంటేనే ఛాన్స్.